హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ. మనం చేయబోయే రెసిపీ ఏంటో మీకు ముందే ఐడియా వచ్చి ఉంటుంది. ఈ ఐటమ్స్ అన్నీ చూసి అల్లం పచ్చడి అనేది చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందు చూసేద్దాం రండి. అల్లం, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, బెల్లం, తాలింపుకు కావాల్సినవి తీసుకున్నాము. తాలింపుకు కావాల్సిన దినుసులు కూడా తీసుకున్నాము. అలాగే చింతపండు కూడా తీసుకున్నాము. రుచికి తగ్గ సాల్ట్ అనేది కూడా వేయడానికి సాల్ట్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా బాండీ అనేది పెట్టుకోవాలి. గ్యాస్ మీద బాండీ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ అనేది వేయాలి. బాండీ అనేది హీట్ అయిపోయింది. మనకి ఆయిల్ అనేది వేసుకుందాం. మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోయింది. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర అనేది ముందుగా ఫ్రై చేసుకుందాం. మనం అల్లం పచ్చడి అనేది మా హస్బెండ్కి చాలా ఇష్టం, అందుకనే చేస్తున్నాను. మనకి ధనియాలు, జీలకర్ర అనేవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని మనం ఆయిల్ సపరేట్ చేసేసి గిన్నెలోకి తీసేసుకోవడమే. ఇలా అదే బాండీలోకి మనం పచ్చిమిర్చి అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అనేది ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీలో ఎంతమందికి అల్లం పచ్చడి అంటే ఇష్టం అనేది కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా తింటారు అల్లం పచ్చడి అనేది. పచ్చిమిర్చితో చేసుకోవచ్చు, అలాగే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. మనం అల్లం పచ్చడి అనేది 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి అనేవి ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా లాస్ట్గా అల్లం ముక్కలను కూడా అందులో వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అల్లం ముక్కలు అనేవి మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అవి త్వరగా మగ్గవు కాబట్టి. అయినా కూడా అల్లం మనకు బాగా మగ్గాలి, మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కూడా. ఫ్రెండ్స్ చూసారు కదా అల్లం ముక్కలు ఎలా ఫ్రై అయ్యాయో. ఇంకొంచెం బాగా ఫ్రై అవ్వాలి మనకి. ఇంకా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, అల్లం ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి అనేది తీసేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్ బాగా, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక బౌల్లోకి అనేది తీసేసుకున్నాక ఫ్రెండ్స్, దీన్ని చల్లారనిచ్చాక మనం మిక్సీ అనేది వేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇది చల్లారిపోయింది. మనకి మిక్సీ జార్లో ఇలా వేసేసుకుని రుచికి తగ్గ సాల్ట్ అనేది వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇందులోకి చింతపండు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న చింతపండు అనేది అందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. చింతపండు యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇందులోకి మళ్ళీ బెల్లం అనేది యాడ్ చేసుకుందాం. బెల్లం వేసుకుని కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకుని అప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్, బాగా గ్రైండ్ అవుతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి మనం తాలింపు అనేది వేసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇలా బౌల్ అనేది పెట్టుకుని బాండీ అనేది పెట్టుకుని మనం తాలింపు అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపు అనేది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి పచ్చట్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం, మొత్తం పచ్చడికంతా కలిసేలాగా. ఇలా మిక్స్ చేసేసుకుని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఫ్రెండ్స్. చట్నీ అనేది రెడీ అయిపోయింది మనకి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి. లవ్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.